దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. చేరవచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు. సో బాగున్నారండి అందరూ? మొట్టమొదటిగా అందరికీ మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. దేవుడు ఇంకాను మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి రానున్న కాలంలో దేశానికి రాష్ట్రానికి సంఘములో మహిళలను గొప్పగా దేవుడు వాడుకోవాలని, అటు రీతిలో వారిని ఆశీర్వదించాలని ప్రేమపూర్వకంగా దేవుని యొక్క పరిశుద్ధ నామములో కోరుకుంటూ ఈనాటి వాక్య భాగాన్ని మనము ధ్యానించుదాము. అదే రీతిలో యూట్యూబ్ ద్వారా చూస్తున్న వారికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో దేవుడు మిమ్మల్ని దీవించుకున్నాక ఈనాటికై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము మనము చూసుకొని ముగించుకుందాము. శ్రద్ధగా విందాము. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతా వినండి. ఈరోజు మనము ఒక ఇద్దరు లేదా ముగ్గురు స్త్రీల గురించి నేర్చుకొని ముగించుకుందాం. సో లెట్ us see the differences among women in the Bible. 1 Samuel chapter 25 verse 1. సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలీయులందరూ కూడుకొని అతడు చనిపోయానని ప్రలాపించుచు రామాలోనున్న అతని ఇంటి నివేశనములో అతన్ని సమాధి చేసిన తరువాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను. కర్మేలులోని మయోను నందు ఆస్తి గలవాడొకడు కాపురం ఉండెను. జ్ఞాపకం ఉంచుకోండి. సో చాలా శ్రద్ధగా వినండి. కర్మేలులోని మాయోను నందు ఆస్తి గలవాడొకడు కాపురం ఉండెను. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా, కార్యమును బట్టి చూడగా, అతని పనులను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. ఇక్కడ మనకి ఎవరో పడుతున్నారు? ఒక ఫ్యామిలీ అవపడుతున్నది. భర్త పేరు నాబాలు, భార్య పేరు అబిగయీలు. సో భర్త ఏమో దుర్మార్గుడు కార్యములను బట్టి, భార్య ఎలాంటి బుద్ధి కలిగిందంట? సుబుద్ధి కలిగినది, మంచి బుద్ధి, గుణవతి అయిన భార్య. బైబిల్లో ఒక మాట ఉంది, గుణవతి అయిన భార్య ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది గుణవతి అయిన భార్య? ఆస్తులు సంపాదించుకుంటుందా? బంగారం కొనుక్కుంటుందా? లేకపోతే పొలాలు కొనుక్కుంటుందా? లేకపోతే సంపద కొనుక్కుంటుందా? కార్లు కొనుక్కుంటుందా? ఏం కొనుక్కుంటుంది గుణవతి అయిన భార్య? తన ఇంటిని. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ వచనానికి మనం ఈమె జీవితంలో ఎట్లా కనపరిచిందో చూద్దాం. గుణవతి అయిన భార్య తన ఇల్లును కట్టుకొనును. ఎలాగో కట్టుకుందో మనం చూద్దాం. అబిగయీలు సుబుద్ధి గలది, భర్త ఏమో మూర్ఖుడు, దుర్మార్గుడు, శక్తి వినే వ్యక్తి కాదు, తన ఇష్టానుసారంగా చేసే వ్యక్తి. ఇది మంచి అని చెప్పినా వినడు, తనకు నచ్చిందే చేస్తాడు. తన ఇష్టానుసారంగా పోయి అనేకమైన ఆపదలు కొని తెచ్చుకుంటాడు. మాట మాట్లాడడం రాదు, పలకరించడం రాదు, లేకపోతే ఇతరులతో ఎట్లా మనం బిహేవ్ చేయాలో తెలియదు. పోనీ చెప్తే వినే రకమా? కాదు. అలాంటి భర్త ఈ భార్యకు ఉన్నది. చూడండి, ఒకే కుటుంబంలో డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్, గుణగణాలు, వ్యక్తిత్వం అంటే తేడా. ఈ యొక్క 2 వ్యత్యాసాలు కలిగినటువంటి గుణాలు కలిగిన భార్య భర్త
వీరు కాపురం ఉంటూ ఉన్నారు. అయితే ఆ నాబాలు ఎలాంటి వాడంట? ధనవంతుడు, భాగ్యవంతుడు ఆ ఊరిలో. క్లియర్? సో అలాంటి పరిస్థితుల్లో చూడండి 4వ వచనము, నాబాలు గొర్రెల బొచ్చు కత్తెరి వేయుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లనెను, మీరు కర్మేలునకు నాబాలు వద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటిని క్షేమమును గాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారు ఉన్నారన్న సంగతి నాకు వినబడెను. నీ గొర్రెల కాపరులు మా దగ్గర నుండగా మేలు చేసిన వారికి ఏ కీడు చేసి ఉండలేదు. వారు కర్మేలలో ఉన్నంత కాలము వారేది పోగొట్టుకొనలేదు. నీ పనివారిని నీవు అడిగిన ఎడల వారు అలాగూ చెప్పుదురు. కాబట్టి నా పనివారికి దయచూపుము. శుభదినమును అని మేము వచ్చితిమి కదా, నీకు ఇష్టము వచ్చినట్టు నీ దాసులకు నీ కుమారుడైనటువంటి దావీదునకు ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నీ నాబాలుకు తెలియజేసి కూర్చుండగా దావీదు ఏం చేశాడంటే నాబాలు యొద్దకు తన దూతలను పంపించి నాబాలు యొద్ద నుండి కొంత ఆహారము, క్లియర్. సో ఇతడు భాగ్యవంతుడు, ధనవంతుడు, వీరు అరణ్యంలో ఉంటున్నారు. సో వీరికి కొంత పంపించమని తన పనివారిని దూతను పంపించి నాబాలు దగ్గరికి. అయితే నాబాలు పొరుగు దేశంలో లేదా కర్మేల్లో ఉన్నప్పుడు ఆ గొర్రెల కాపరులకు కానీ తను కలిగినంతటిని ఎలాంటి ఇబ్బంది రాకుండా దావీదు వారి యొక్క కాపరులు లేకపోతే దావీదు యొక్క సైన్యము ఎప్పుడు కాపాడుతూ వస్తుండేవారు. దావీదు పనివారు, దావీదుకు ఉన్నటువంటి ఆ యొక్క గుంపు, ఆ టీం అనేది వీరికి కొంచెం భద్రతను కల్పిస్తూ వస్తూ ఉన్నారు. వారు ఎలాంటి హాని కలిగించలేదు. హాని కలగకుండా జాగ్రత్త పడ్డారు. మంచి చేస్తున్నారు దావీదు వాళ్ళు. అయితే దావీదు ఏం చేసిండు? ఆ మంచిని గమనించి, నీకు ఇంత హెల్ప్ చేశాం కదా, మేలు చేశాం కదా, నీవు కొంత మాకు దయచూపమని వర్తమానం పంపించినప్పుడు ఈ వ్యక్తి ఏం చేయాలి? కామన్గా అప్పటికే దావీదు ఎవరో తెలుసు, దావీదు పరాక్రమ కార్యములు ఏంటో తెలుసు, ఒక వ్యక్తితో తను ఎదురైతే ఏం జరుగుతుందో తెలుసు. అన్నీ తెలిసి నాబాలు ఎంత మూర్ఖంగా ప్రవర్తించాడంటే 10వ వచనం చూద్దామా. నాబాలు ఏమంటుండు? ఆ పనివారితో దూతలతో ఏమంటున్నాడు? దావీదెవడు? యెషై కుమారుడెవడు? తమ యజమానులను విడిచి పోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. ఎంత వెటకారంగా మాట్లాడుతున్నాడండి. ఇక్కడ మనం గమనించాల్సింది, ఇప్పుడు ఎగ్జాంపుల్ వెళ్ళి కొంత సహాయం చేయమని అడిగినారు. మనం ఏం చెప్పాలా? చేయగలిగితే చేయాలి, లేకపోతే అయ్యా నా వల్ల కాదు, నాకు కుదరదు. ఇక్కడ మాట విధానం అనేది చాలా ఇంపార్టెంట్. నాబాలు ఏమంటున్నాడు? మూర్ఖుడు కాదు, శక్తి వినేవాడు కాదు. డబ్బు ఉంది, ఆస్తి ఉంది, గర్వం ఉంది, పొగరుంది, అన్నీ ఉన్నాయి. దావీదు ఎవడా దావీదు అంటున్నాడు. ఎవరితోటి? దావీదు మనుషులతోటి. యెషై కుమారుడు ఎవడు? నాకెవరు తెలియదు. ఏమంటున్నాడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. ఎంత వెటకారం అండి. హెల్ప్ చేస్తే చెయ్యి, లేకపోతే లేదు. ఒకరిని కించపరిచేటువంటి హక్కు మనకు, అధికారము లేదు. వారి ద్వారా మేలు పొంది ఇప్పుడు నాబాలు ఏమంటున్నాడు? నాకు తెలియదు వాడెవడో నాకు తెలియదు. ఎవడు? దావీదు ఎవరు కాదు. ఎవడు? మూర్ఖంగా ప్రవర్తించాడు, మూర్ఖంగా మాట్లాడింది. ఆ మాటలు ఏమైనా తెలుసా? తన ప్రాణాల మీదకి వచ్చింది. దావీదు ఏం చేశాడు అప్పుడు? 11వ వచనం, నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రె బొచ్చు కత్తిరించే వారి కొరకు నేను వధించిన పశు మాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వానికి ఇస్తున్నా. నా భోజనము, నా ఆహారము, నా ధాన్యములు లేకపోతే నా వస్తువులు నాకు తెలవని వ్యక్తికి నేను ఇస్తానా? నేను ఇవ్వను.
అని దావీదు దాసులతో చెప్పగా, దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకొని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేశారు. ఇక దావీదు ఊరుకుంటాడా? 11వ వచనం. అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకొనుడనగా వారు కత్తులు ధరించుకొని దావీదు కూడాను కత్తి ఒకటి ధరించను. దావీదు వెనక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచిరి. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబిగయీలుతో ఇట్లనెను, అమ్మా, దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్న అడుగుటకై దూతలను పంపగా అతడు వారితో కఠినముగా మాట్లాడాను. అయితే ఆ మనుషులు మాకెంత ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యను సంచరించినంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపనే లేదు. మేము గొర్రెలను కాల్చినంతసేపు వారు రాత్రి పగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచింపుము. అర్థమైందా సీను? దావీదు పనివారు వెళ్ళి దావీదుకి ఇలా ఎవడో అని చెప్పినప్పుడు దావీదు ఏం చేశాడు? 400 మందితో రెడీ అయ్యింది నాబాలును అందరినీ చెప్పడానికి. ఈ విషయము నాబాలు దగ్గర పనిచేసే ఒక వ్యక్తికి తెలిసి ఈ పని వ్యక్తి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఇమీడియట్గా తన యజమానుల దగ్గరికి వెళ్ళాడు. అబిగయీలు దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఇగో ఇది జరిగిన పరిస్థితి. ఈ నాబాలు దగ్గరికి పంపించినప్పుడు ఇగో ఈయన ఇట్లా అన్నాడు నీ యజమాని, కానీ వారు మాకెంత సహాయం చేశారో మాకు తెలుసు, మాకెంత ఉపచారం చేశారో మాకు తెలుసు. ఇప్పుడు ప్రాణం మీదకి వచ్చింది, ఏం చేస్తాడు? నీవు ఏమి చేయాలో బహు జాగ్రత్తగా ఆలోచించుకోమని చెప్పు. గుణవతి అయిన భార్య తన ఇంటిని ఎలా కట్టుకుందో చూద్దామా? భర్త ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, తన సైన్యమంతా ప్రాణాపాయ స్థితిలో ఉన్నది. ఒక్కసారి దావీదు అక్కడికి ఎంటర్ అయితే ఏం మిగలదు, ఏం మిగలదు. కొన్ని గంటలు, కొన్ని నిమిషాలు మాత్రమే ఒక సమయం ఉంటుంది. అయితే గుణవతి అయిన భార్య తన కుటుంబాన్ని ఎలా కట్టుకున్నది అంటే, చూడు, ఆలోచించుము. 17వ వచనం బీప, మన యజమానుడు బహు పనికి మాలిన వాడు, ఎవరిని తనతో మాట్లాడనీయడు అనెను. 18వ వచనం, అందుకు అబిగయీలు నాబాలుతో ఏమీ చెప్పక, ఇక నాబాలుతో మాట్లాడి ప్రయోజనం చెప్పి నా అబిగయీలు ఏం చేసేది? త్వరపడి 200 రొట్టెలను, 2 ద్రాక్షరసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరపు అడలను గార్ధబొమ్మల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనక నుండి వచ్చేదని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చి గార్ధబొమ్మ మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదు అతని జనులను ఆమెకు ఎదురుపడిరి. ఆమె వారిని కలుసుకొని, అంతకు మునుపు దావీదు నాబాలునకు, అంటే వాళ్ళని కలుసుకుని మునుపు దావీదు ఏమనుకున్నాడు? నాబాలునకును అతని కలిగిన అంతటిలో ఏది పోకుండా ఈ అరణ్యంలో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయచ్చు వచ్చి తిని ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడే అని అనుకొని, అతనికున్న వారిలో అంటే నాబాలుకున్న వారిలో ఒక్క మగవారి పిల్లవారినైనను తెల్లవారినప్పటికీ నుండనీయను, లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులు కలగజేయను గాక అని ప్రమాణము చేసి బయలుదేరాడు. శపథము చేసి బయలుదేరాడు దావీదు. ఒక్క మగపిల్ల ఆయనను తెల్లారేసరికి ఉండడు నాబాలు ఇంట్లో, తను కలిగిన వారందరిలో. ఇలా బయలుదేరిన దావీదునకు అబిగయీలు వచ్చింది. ఆ శాపము లేకపోతే, ఆ ఉగ్రత, ఆ తీర్పు లేకపోతే, ఆ పర్యవస్థానాన్ని గమనించిన అబిగయీలు త్వరపడి ఎదురు వచ్చి ఏం చేస్తున్నది? 23వ వచనం, అబిగయీలు దావీదును కనుగొని గార్ధబొమ్మల మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి, ఊహించుకోండి ఒకసారి సందర్భం, సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా, ఈమె మాట్లాడే విధానం చూడండి. ఇప్పుడు
నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము. ఏ దోషము? ఏ దోషము? భర్త చేసిన దోషం, భర్త మాట్లాడిన విధానం, భర్త ఎలాగో మాట్లాడి పనికి మాట్లాడి ఎలాగైతే కుటుంబం మీదకి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడో ఆ దోషము నాదని ఎంచి నీ దాసురాలనైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పు మాటలు ఆలకించుము. నా ఏలినవాడ, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించున్నది. అతని పేరు నాబాలు, మోడుతనము అతని గుణము. నా ఏలినవాడ, వాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. నా ఏలినవాడ, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించునన్న మాట నిజమని యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు అని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులను నా ఏలినవాడనైనా నీకు కీడు చేయను ఉద్దేశించు వారును నాబాలు వలె ఉందురు కాక. అయితే నేను నా ఏలినవాడవగు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలినవాడగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి నీ దాసురాలనైన నా తప్పును క్షమించుము. దావీదు దేని కొరకైతే నాబాలు యొద్దకు పంపించాడో అదంతా సమకూర్చి దావీదును ఎదుర్కొని దావీదుకు సమర్పించి అతని కాళ్ళ మీద పడి ఏమని అడుగుతుంది? తప్పైంది, క్షమించండి. గుణవతి అయిన భార్య ఏం చేసింది? ప్రాణాపాయ స్థితిని తప్పించింది, భర్త ప్రాణాన్ని కాపాడు. అర్థమవుతుందా? చూడండి తను మాట్లాడే విధానం. నా ఏలినవాడా, అయ్యా దయచేసి క్షమించు. ఆ మాట్లాడే విధానం దావీదుకు నచ్చినప్పుడు ఏం చేశాడు? నా ఏలినవాడవగు నీవు యెహోవా యుద్ధములు చేయుచున్నావు గనుక, 20వ వచనం, నా ఏలినవాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రతుకు దినములన్నిటిలో నీకు అపాయం కలుగకుండును. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడలా నా ఏలినవాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యుద్ధనున్న జేబు మూటలో కట్టబడును. ఒకడు ఒడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణమును విసిరివేయును. యెహోవా నా ఏలినవాడవగు నిన్ను గూర్చి సెలవించిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలు మీద అధిపతిగా నిర్ణయించిన తరువాత నా ఏలినవాడకు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే గాని, నా ఏలినవాడవకు నీవు పగ తీర్చుకున్నందుకే గాని, మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలినవాడవకు నీకు ఎంత మాత్రము కలగకపోవును కాక. యెహోవా నా ఏలినవాడవకు నీకు మేలు చేసిన తరువాత నీవు నీ దాసురాలకు నన్ను జ్ఞాపకము చేసుకున్నామని అనెను. అందుకు దావీదు, నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగును గాక. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువు గాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక. నీవు త్వరపడి నన్ను ఎదుర్కొని పోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తోడు తెల్లవారులోగా నాబాలునకు మగవాడకుడును విడవబడనన్న మాట నిశ్చయమని చెప్పి తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని, నీ మాటలు నేను ఆలకించి నీ మనవిని అంగీకరించితిని, సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను. దిస్ ఇస్ అ ఫైన్. దావీదు ఏ ఉద్దేశంతో వచ్చాడు? చంపే ఉద్దేశంతో వచ్చాడు. అదే చంపేటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి దావీదు ఏమంటున్నాడు ఇప్పుడు? సమాధానముతో వెళ్ళు. ఎక్కడ ఉంది మరి ఇక్కడ? చంపాలని వచ్చిన వ్యక్తి ఏమని పలుకుతున్నాడు? ఆశీర్వాదం పలుకుతున్నాడు. చంపాలని వచ్చిన వ్యక్తి ఏం చేస్తున్నాడు? ప్రాణాన్ని దానం చేస్తూ ఉన్నాడు. ఒక్క మగ పిల్లవాడైన రేపటి దినం తెల్లవారుజామున ఉండకపోరని శపథము చేసిన దావీదు ఏమంటున్నాడు? ఆ ఇశ్రాయేలు దేవుడే నిన్ను దీవించును గాక.
ఆశీర్వదించును గాక అని పలికి సమాధానం పంపిస్తూ ఉన్నాడు. కారణం ఏమైంటుంది చెప్పండి? కారణం ఏమైంటుంది? కారణం ఏంటంటే ఆ ఇంటిలో ఒక గుణవతి అయిన భార్య ఉన్నది, ఒక గుణవతి అయిన స్త్రీ ఉన్నది, మాటలాడే విధానము తెలిసిన స్త్రీ ఉన్నది, సందర్భాన్ని ఎలాగో పరిష్కరించాలో తెలిసిన స్త్రీ ఉన్నది, ప్రాణహాని వచ్చినప్పుడు ఎలా తప్పించాలో జ్ఞానం కలిగినటువంటి స్త్రీ ఉన్నది. అక్కడ భర్తకు తెలియకుండా పరిగెత్తుకుని వెళ్ళి ఆ ఉగ్రతను, ఆ తీర్పును, ఆ మరణాన్ని ఆపిందామే. తన కుటుంబాన్ని కట్టుకున్నది. లేకుంటే ఆ నైట్కి కుటుంబం అంతా చనిపోయి ఉండేది. దావీదు ఏమంటున్నాడు? నీవు చూపించిన బుద్ధి శ్రేష్టమైనది. నీ ఆలోచన విధానం, నీ మాట విధానం, నువ్వు అప్రోచ్ అయిన విధానం, నీ యొక్క గుణమును, నీ బుద్ధిని, నీ జ్ఞానమును, నీ వివేకమును తెలియజేస్తుంది. సమాధానం పొందుకొని వెళ్ళిపో. ఇది గుణవతైన భార్య ఉంటే కుటుంబాన్ని రక్షించుకుంటుంది. ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఆ గుణవతైన భార్య ఎలాగూ మారాలి, ఆ గుణాన్ని ఎలా మనం సంపాదించుకోవాలి అంటే దేవుని వాక్యాన్ని చదవాలి. ఆ వాక్యం చదివినప్పుడే నీకు జ్ఞానం వస్తుంది. ఈరోజు వ్యర్థమైన మాటలు పలికి ఎంతమంది ప్రాణాలు తెచ్చుకోవాలి? స్త్రీ నోరుకు చాలా మంది భయపడతారు, అవునా కదా? ఆడవాళ్ళ నోరు అంటే చాలా మంది భయపడతారు. ఎందుకంటే నోరు తెరిస్తే నగలేరు, ఎవరు తట్టుకోలేరు. కానీ క్రైస్తవురాల నుండి ప్రతి ఒక్క స్త్రీ అబిగైల్ గురించి తెలుసుకోవాలి, ఆమె మాట్లాడే విధానం గురించి తెలుసుకోవాలి, ఆమె సందర్భాన్ని వ్యవహరించే తీరు తెలుసుకోవాలి, ఆమె తన జ్ఞానాన్ని ఎలా ప్రవర్తించిందో, ఎలా ప్రదర్శించిందో మనం నేర్చుకోవాలా. నీవు గుణవతి అయితే నీ భర్త ప్రాణాన్ని నువ్వు కాపాడుకో. నీ భర్త మూర్ఖుడైనా, పనికి మాలిన వ్యక్తి అయినా, నోరు పారేసుకునే వ్యక్తి అయినా, మాట విని వ్యక్తి అయినా, ఎలా ఉన్నా నీవేం చేస్తావు? నీ గుణవతి అయిన భార్య అయితే నీవు అతని ప్రాణాన్ని కాపాడు. అయితే అన్నిసార్లు ఇలా జరగదండి. అందుకే దేవునికి అప్పగించాలి. గుణవతి అయిన స్త్రీలు ఉండడం చాలా అరుదు అని ఉండాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు గుణవతి అయినటువంటి బిడ్డలు పెంచాలా. మీకు ఆడపిల్లలు ఉన్నారు అంటే వాళ్ళు గుణవంతురాలుగా పెంచాలా చిన్నప్పటి నుండే. పెద్ద అయినాక పెళ్ళైనాక సడన్గా గుణవతైన భార్యగా అయిపోరు ఎవరు. పెళ్లి కాగానే గుణవతైన భార్య కాదు. చిన్ననాటి నుండి దేవుళ్ళు ఎదుగుతుంటేనే గుణం అనేది వారి జీవితంలో అభివృద్ధి చెందుతుంది. ఆ వాక్యము వారి హృదయంలో నింపినప్పుడు ఆ వాక్యము వారి గుణాన్ని మారుస్తుంది, వారి స్థితిగతులను మారుస్తుంది, వారి ఆలోచన విధానం మారుస్తుంది, వారి మాట విధానాన్ని మారుస్తుంది, వారి ప్రవర్తనను మారుస్తుంది. వారు పెరిగి పెద్ద అయినప్పుడు దేవుని దయందరూ మనుషుల దయందరూ ఎదుగుతారు కనుక వారు తమ గుణాన్ని అలవర్చుకుంటారు. వివాహం జరిగినప్పుడు గుణవతి అయిన భార్యగా వ్యవహరిస్తారు. పెళ్లి చేసుకోగానే గుణవతి అయిన భార్య రాదు. గుణము కలిగిన స్త్రీ పెళ్లి చేసుకున్నప్పుడు గుణవతి అయిన భార్యగా పిలువబడుతుంది. అయితే ఇవన్నీ తెలియజేయాలంటే ఎవరు తెలియజేయాలి? తల్లిదండ్రులు. తల్లిదండ్రులే చిన్నప్పటి నుండి ఆ గుణాన్ని నేర్పాలి, పెంచాలి, వాక్యంలో పెంచాలి, అంటే జ్ఞానం రీతిలో పెంచాలి. రేపు ఆ రోజున ఎలాంటి భర్త నీకు వస్తుందో తెలియదు, ఎలాంటి గుణం కలిగిన భర్త వస్తుందో తెలియదు. కాబట్టి అన్ని విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి నీ కుటుంబాన్ని కాపాడుకోమని చెప్పాలా చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు. ఎంతమంది పెంచుతున్నారండి గుణవంతైన భార్యగా, పిల్లలుగా? ఇప్పుడున్న ప్రపంచంలో ఎక్కువ మంది పిల్లల్ని చాలా గారభంగా పెంచుతారు. ఒక పని నేర్పరు, ఒక మాట విధానం నేర్పరు, ఒక బట్టల విధానం నేర్పరు, ఏమి నేర్పరు. ఇష్టానుసారంగా ఏది అడిగితే అది, ఎట్లా ఉంటే అట్లా అదంతా చేసి ఏమి తెలవకుండానే ఒక పనికి మాలిన స్త్రీగా పెంచి
వాళ్ళు తీసుకుపోయి ఎవరికొకరు అప్పచెప్తారు. వాడు పనికి మాలిన, ఈమె పనికి మాలింది. ఇద్దరు పనికి మాలలో జతపరిస్తే ఏమవుతుంది? ఆ కుటుంబం ఏమైపోతుంది? ఇంకా పనికి మాలిన కుటుంబంగా తయారైంది. అందుకే గుణవతి అయిన భార్యగా పిలువబడాలి అంటే గుణవతి అయినటువంటి కుమారునిగా కుమార్తెగా నువ్వు చిన్నప్పటి నుంచే పెంచాలి. చిన్నప్పటి నుండి ఆ గుణం కనబడాలి. మీ బిడ్డలు మాట్లాడుతుంటే గుణం కనబడాలి. మీ బిడ్డలు ప్రవర్తిస్తున్నప్పుడు ఆ గుణం కనబడాలి. అటు రీతిలో పెంచాలి. అభిగయులు చూడండి, తన కుటుంబాన్ని కాపాడుకుంది, తన ప్రాణాలను కాపాడుకుంది, తన భర్తను కాపాడుకున్నది, తన పశు మందలను కాపాడుకున్నది, తన గొర్రెల కాపులను కాపాడుకున్నది, తన ఆస్తిని కాపాడుకున్నది, అంతటిని కాపాడుకున్నది. ఒక్కడే ఒక సందర్భం, ఒక్క 5 నిమిషాల డిస్కషన్ అనేది తన కుటుంబాన్ని అంతటిని రక్షించింది. ఆ గుణం, ఆ బుద్ధి, ఆ క్రమశిక్షణ, ఆ విధేయత, ఆ మాట, ఆ మంచితనం అనేది నేర్పాలి చిన్నప్పటి నుండి. ఈరోజు ప్రపంచంలో స్త్రీల దినోత్సవం జరుపుకుంటున్నారు కదా. ఎంతమంది స్త్రీలు ఇట్టి మాట విధానం కలిగి ఉన్నారు? ఎంతమంది స్త్రీలు ఇలా ఆలోచన విధానం కలిగి ఉన్నారు? ఎంతమంది స్త్రీలు తమ పిల్లల్ని దేవుళ్ళు పెంచుతూ ఉన్నారు? ఎంతమంది స్త్రీలు వారు గుణవంతులుగా పిలువబడుతూ ఉన్నారు? వారందరినీ పక్కకు పెడితే దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న నువ్వు, క్రైస్తవురాలుగా పిలువబడుతున్న నువ్వు, క్రీస్తును ధరించుకున్న నువ్వు గుణవతి అయినటువంటి క్రైస్తవురాలుగా పిలువబడాలి. నువ్వు పిలువబడాలి అంటే ఆ గుణాన్ని నీవు సంఘంలో ప్రదర్శించాలి. నువ్వు మాట్లాడే విధానం, నువ్వు చూసే విధానం, నువ్వు నడిచే విధానం, నువ్వు కట్టుకునే విధానం, అన్నిటి విషయాల్లో నీ గుణము, నీ జ్ఞానము, నీ తెలివి, నీ వివేచన, నీ ముందు చూపు అన్నీ కనబడాలి. అప్పుడే నువ్వేం చేస్తావు? ఆశీర్వాదం పొందుకుంటావు. గుణవతి అయిన భార్య కాబట్టే దావీదు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. దావీదు ఏం చేశాడు? ఉపసంహరించుకున్నాడు తన శపథాన్ని. ప్రాణాన్ని తీసేస్తున్న దావీదు ప్రాణాన్ని కాపాడుతున్నాడు. ఇంకొక స్త్రీని చూస్తే యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఏడవ వచనం చదువుదాము. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోగుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా. 9వ వచనం చూడండి. ఎవరంట? యోబు కూర్చుంటే అతని భార్య వచ్చి, యోబు భార్య వచ్చి ఏమంటున్నది? నీవు ఇంకను యథార్థతను వదలక ఇందువా? దేవుణ్ణి దూషించి మరణము కమ్మను. ఆ సందర్భంలో భర్త మూర్ఖుడైతే ఈ సందర్భంలో ఎవరు మూర్ఖుడుగా ఉన్నారు? 10వ వచనంలో ఏమంటున్నాడు? అందుకతడు ఎవరు? యోబు. మూర్ఖురాలు మాటలాడినట్లు నీవు మాటలాడకుము. ఇక్కడ చిన్న లాజిక్ అంతే. భార్య ఏం చేస్తుంది? దేవుణ్ణి దూషించి భర్తను చచ్చిపోవడం. భార్య ఏం చేస్తుంది? దేవుణ్ణి దూషించి భర్తను చనిపోవడం. అంటే దాని అర్థము కుటుంబాన్ని కట్టుకుంటుందా? కుటుంబాన్ని చంపుకుంటుందా? గమనించండి. అభిగయులు సుబుద్ధి. భర్త మూర్ఖుడే, భర్త పనికిమాలిన వాడే, భర్త వేసుగాడే, భర్త అన్నీ. కానీ అలాంటి భర్తను చూసి ఇక వీడు ఎందుకు అనుకుందా? ఏమో బాగానే మంచి సందర్భం వచ్చింది, ఎట్లా వీడు పోతాడు, తర్వాత మనం ఏదో చూసుకుందాం అనుకుందా? ఆ భర్త ఎంత మూర్ఖుడైనా పనికిమాలిన వ్యక్తి అయినా కాపాడుకుంది. ఇక్కడ భర్త ఎలాంటి వాడు? హాని చేసేవాడా? పరిశుద్ధుడు,
చెడుతలను విసర్జించిన వాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని చేత సాక్ష్యం పొందిన వ్యక్తి, భార్యని తిట్టని వాడు, కొట్టని వాడు, ఏమి అనని వాడు. అలాంటి భర్త దగ్గరకు వచ్చి ఏమంటుంది భార్య, నీవు నీ దేవుని దూషించి చచ్చిపో. గుణవతి అయిన భార్య కుటుంబాన్ని కట్టుకుంటుంది, మూర్ఖురాలైన భార్య కుటుంబాన్ని నాశనం చేస్తుంది. చాలా క్లియర్గా అవపడుతుంది కదా, చాలా క్లియర్గా వ్యత్యాసం. అబిగయీలు, యోబు భార్య క్వైట్ ఆపోజిట్, రెండు ఫ్యామిలీస్. అక్కడ భర్త వెధవ, ఇక్కడ భార్య పనికి మాలింది. అక్కడ భార్య గుణవంతురాలు, ఇక్కడ భర్త గుణవంతుడు. గమనించండి, ఫ్యామిలీ వ్యత్యాసం ఉంటాయి. మనం ఈరోజు మన వాక్యం వింటున్న ప్రియ సహోదరులారా, మన కుటుంబంలో కొన్నిసార్లు వివాహం జరిగిన స్త్రీలో పురుషులో వింటూ ఉండొచ్చు, ఫ్యామిలీస్ వింటూ ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో అందరూ గుణవంతులైన భర్తలు దొరకరు, గుణవంతులైన భార్యలు దొరకరు. ఒక్క కుటుంబంలో ఇద్దరు గుణవంతులు ఉన్నారు. ఒకరు ఉంటే మంచిగా ఉంటారు, ఒకరు చెడుగా ఉంటారు. ఒకరు మాట వినే వ్యక్తులుగా ఉంటారు, ఒకరు మాట వినే వ్యక్తులుగా ఉంటారు. ఒకరు సర్దుకుపోయే వ్యక్తులుగా ఉంటే ఇంకొకరు అది కావాలి, ఇది కావాలి, నాకు అది లేదు, నాకు ఇది లేదని పోరు పెట్టే వాళ్ళు ఉంటారు. ఒకవేళ ఇద్దరు అలాంటి సర్దుకుపోయే మనస్తత్వం ఉన్న వ్యక్తులు దొరికితే దేవునికి మహిమ. కానీ అలాంటి స్థితిలో కూడా లేనప్పుడు నువ్వు గుణవంతులైన భర్తగా ఉంటే నీ గుణాన్ని బట్టి నువ్వేం చేయాలి, నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. ఒకవేళ నీవు భార్యగా నీవు గుణవంతురాలైతే నీ గుణాన్ని బట్టి నువ్వు భర్తని కట్టుకోవాలి తప్ప విడిపోవడానికి, ప్రాణహాని చేసుకోవడానికి ముందుకు సాగుతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడకని యోబు ఉన్నాడు, నా భర్త మూర్ఖుడే అని అబిగయీలు అంటున్నది. కారణం ఏంటో తెలుసా? అక్కడ భార్య భర్తను కాపాడుకోవాలనుకుంది, ఇక్కడ భర్త భార్యని కాపాడుకోవాలనుకుంది. ఇది బాధ్యత, కుటుంబ బాధ్యత. ఒక భర్తగా నువ్వు నీ భార్యను కాపాడుకోవాలా? ఆ భార్య మూర్ఖురాలైనా సరే, మాట వినదైనా సరే, ఎదురు తిరిగేదైనా సరే, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీ గుణాన్ని బట్టి, నీ సౌమ్యతను బట్టి, నీకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, నీకున్నటువంటి ఓర్పును సహనమును బట్టి నీ భార్యని నువ్వు మార్చుకోవాలి, నీ భార్యను నువ్వు కట్టుకోవాలి. అది కుటుంబాన్ని కట్టుకోవాలి. ఆస్తులు సంపాదించుకోవడం కాదు, అంతస్తులు సంపాదించుకోవడం కాదు, గుణాన్ని సంపాదించుకోవాలి, గుణాన్ని కట్టుకోవాలి, ప్రవర్తనని కట్టుకోవాలి, మనిషిని కట్టుకోవాలి. నువ్వు మనిషిని కట్టినప్పుడే ఆ కుటుంబానికి విలువ. ఇన్ ద సేమ్ వే భార్య కూడా ఏం చేయాలి? నీ భర్త పనికి మాలిన వాడైనా నీ ఓర్పు, నీ సహనము, నీకున్నటువంటి ఆలోచన విధానము, నీకున్న యథార్థత, నీ పరిశుద్ధత, నీ మాట్లాడే విధానం ద్వారా నువ్వేం చేయాలి? నీ భర్తను విశ్వాసంలోనికి మార్చుకోవాలి. అబిగయీలు ఎంత పరుగున అరణ్యంలో వెళ్ళి దావీదు ఎదురు కాళ్ళ మీద పడి, అయ్యా క్షమించు, నా భర్త తెలవకన్నాడు, ఏదో తెలియకన్నాడు. ఎంత బ్రతిమాలుకున్నది కదా, ఎంత బ్రతిమాలుకున్నది. కోపాన్ని సైతము తీసివేసి ఆ కోపం ప్లేస్లో శాంతిని తీసుకొచ్చిన ఆ మాటల ద్వారా శాంత గుణాన్ని తీసుకొచ్చింది. కోపం ఎడిపోయిందో, దావీదు కోపం ఎడిపోయిందో, దావీదు ఇతర కత్తి ఎడిపోయిందో, ఆ గుణం ఎడిపోయిందో అంతా పోయి ఇమ్మీడియట్గా ఏమంటున్నాడు దావీదు? ఎంత శాంతపరుడుగా మాట్లాడు, నేనేమి చేయను, నువ్వు ధైర్యంగా ఉన్నావు. అది అక్కడ భార్య, ఇక్కడ భర్త, రెండు కుటుంబాలు చూసినాం కదా వ్యత్యాసము. మూడవ కుటుంబం కూడా ఉంది. ఆ కుటుంబం ఏంటో తెలుసా? ఇది చూసుకొని ముగించుదాం మనం. 1వ రాజుల తీయండి, 21వ అధ్యాయము. రాజుల గ్రంథం మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయం. ఏడవ వచనం. అందుకు అతని భార్య అయిన యెజబేలు, విన్నారు ఎప్పుడన్నా యెజబేలు పేరు?
చరిత్రలో గొప్ప స్త్రీ, బహు పనికి మాలిన స్త్రీ, వేస్ట్ స్త్రీ, వేస్ట్ ఉమెన్. యెజబెల్ ఏమంటుంది? ఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయడం లేదా? నీవు లేచి భోజనము చేసి మనసులో సంతోషముగా ఉండుము. నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించదునని అతనితో చెప్పి ఆహాబు పేరిట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయించున్న పట్టణపు పెద్దలకు సామంతులకు పంపెను. ఆ తాకీదులో వ్రాయించింది ఏమనగా, చూడండి, ఇప్పుడు ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టి నీవు దేవుని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతని బయటికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టుడి. ఎవరు చెప్తున్నారు? ఒక స్త్రీ, ఆహాబు రాజు, యెజబెలు రాణి. ఆహాబు ఏం చేశాడు? ఒక సాధారణ రైతు యొక్క ద్రాక్ష తోటని కోరుకొని ఆకాంక్షించి ఆ నాబోతు ఏమంటూ ఉన్నాడు? నీ ద్రాక్ష తోట నాకు రాసి అని అడిగితే నాబోతు ఏమన్నాడు? ఇది నా వంశపారంపర్యంగా వస్తున్నది, నేను నీకు ఇది అమ్మను, నేను నీకు ఇవ్వనంటే ఈ ఆహాబు ఏం చేశాడు? మూతి ముడుచుకొని పోయి ఆయన ఇంట్లో పడుకొని అలిగి ఆయన కూర్చుంటే ఆ స్థితిని చూసినటువంటి యెజబెలు భార్య వచ్చి, నువ్వు రాజువు కావా? ఈ రాజ్యంలో పరిపాలన చేయట్లేవా? రెచ్చగొడుతుంది రాజుని. స్త్రీ ఏం చేస్తుంది? భార్య రెచ్చగొట్టి, నువ్వు ఎందుకు అట్లున్నావు, నువ్వు లేచి తిను, నువ్వు తాగు, నేను మొత్తం చూసుకుంటా అని స్త్రీ నడిపిస్తుంది ఈ రాజ్యం. స్త్రీ అధికారం వహిస్తుంది, స్త్రీ నాయకత్వం వహిస్తుంది. రాజ్యం డమ్మిలాగా ఉంటే రాణి ఏం చేస్తుంది? మొత్తం ఒక ఆడమ పరిపాలన సాగిస్తుంది. ఏమంటూ ఉన్నది? నువ్వు తిని హాయిగా నేను చూసుకుంటా మొత్తం అని చెప్పి ఏం చేసింది? ఆమె ఒక తాకీదును రాయించి నాబోతు ఏ గ్రామంలో, ఏ మండలంలో, లేకపోతే ఏ ఆ తాలూకాలో ఉన్నాడో ఆ యజమానులకు లేకపోతే అక్కడ ఉన్న నాయకులకు రాసి, మీరేం చేయండి? ఉపవాస దినం ఒకటి చాటింపు వేయండి. ఉపవాస దినం ఉన్న రోజున ఏం చేయండి? మరలా ఒక అబద్ధము సాక్ష్యము పలికి చెప్పేటువంటి 2 పనికి మాలిన వ్యక్తులను రెడీ చేయండి. అబద్ధ సాక్ష్యము నాబోతు మీద చెప్పించండి. ఏమని? ఇదిగో దేవుని యొక్క రాజైన ఈ ఆహాబును ఈ నాబోతు దూషించాడు అని చెప్పించండి అబద్ధం. ఎందుకంటే ఇశ్రాయేల్ వారి యొక్క సాంప్రదాయం లేకపోతే వారి ఆచారాల ప్రకారం ఒక 2 వ్యక్తులు ఒకటే సాక్ష్యాన్ని రూఢీపరిస్తుంది, నిజం అని నమ్ముతారు. 2 వ్యక్తులు ఏదైతే చెప్తారో అది నిజం అని నమ్ముతారు. సో ఈ 2 వ్యక్తులు ఏం చేశారు? పోయి సేమ్ చెప్పినట్టే చెప్తే వీళ్ళు ఏం చేశారు? ఊరి పెద్దలు ఆమె రాణి కనుక ఆమె మాట విని అబద్ధం సాక్ష్యం చేయించి నాబోతుని ఏం చేయించారు? రాళ్ళతో కొట్టి చంపేశారు. దాని పర్యవస్థానం ఏమైందో తెలుసా? ఇదంతా చూసిన దేవుడు ఏమంటూ ఉన్నాడు? 19వ వచనం చూడండి. నీవు అతన్ని చూచి ఇలాగ ప్రకటించుము. ఎవరితో చెప్తున్నాడు? ఏలియా ప్రవక్తతో. ఏలియా ప్రవక్తతో చెప్పి ఆహాబు దగ్గరికి పోయి ఏమంటూ ఉన్నాడు? ఆహాబుతో ఇలాగ చెప్పుము. ఏది సెలవుచ్చినది ఏమనగా, దీన్ని స్వాధీనపరచుకోవాలని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 23వ వచనం. మరియు యెజ్రెయేలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజబెలును తినివేయును. ఒక పనికి మాలిన భార్య తీసుకున్న నిర్ణయం ద్వారా ఏమైంది? ఇప్పుడు భర్తకి భార్యకి ఏమొచ్చింది? కుక్క చావు వచ్చింది. వారి చనిపోయిన తర్వాత వారి రక్తాన్ని ఏం నాకుతున్నాయి? కుక్కలు. గమనించండి, ఇప్పుడు భార్య, భర్త, స్త్రీ. గుణవతైన భార్య ఏం చేస్తుంది? కాపాడుకుంది. ఈ పనికిమాలిన భార్య ఏం చేసింది? తన భర్త ప్రాణాన్ని తీసింది, తన ప్రాణాన్ని తీసుకుంది. ఎన్ని కుటుంబాలు లేవండి పనికిమాలిన భార్యలుగా ఉండి
ప్రాణాల మీద తెచ్చుకొని కుటుంబాన్ని కట్టుకోకుండా విచ్ఛిన్నం చేసి భర్తకి సపోర్ట్ చేస్తుంది, కరెక్టే. కానీ ఏ విషయంలో? తప్పుడు విషయం. ఏ విషయంలో? అన్యాయం విషయంలో. భర్తకు మంచి 100% సపోర్ట్, కానీ ఆ సపోర్ట్ చేసే సందర్భం దేవునికి నచ్చే సందర్భం కాదు, దేవునికి వ్యతిరేకంగా జీవించేటువంటి సందర్భం. ఒక నీతిమంతుని ప్రాణాన్ని తీయడానికి మేము పూనుకుంది. అన్యాయంగా ఒక నీతిమంతుడు, ఒక సాధారణమైన వ్యక్తి ప్రాణాన్ని తీయడానికి ఆమె సిద్ధపడుతుంది. తప్పుడు సాక్ష్యం చెప్పించి చంపించింది. దేవుడు చూస్తూ ఊరుకున్నాడా? ఊరుకోలే. ఎక్కడైతే నాబోతు చనిపోయాడో, ఎక్కడైతే అతని రక్తం చిందించబడిందో అదే ప్లేస్లో ఆ రాజు రక్తం చిందించబడింది, యజబేలు రక్తం చిందించబడింది. యజబేలు కుక్కలు తిరిగేశాయి. మోకరించుదామా? అందరం తలలో ఉంచుదామా?